ఏనాటికైన రమణాని పాదమే గతి. రమణ రమణ నిన్నే నమ్మితి 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 ఏనాటికైన రమణాని పాదమే గతి. రామ రామ నిన్నే నమ్మితి ఏనాటికైన రామాని పాదమే గతి. రామ రామ నిన్నే నమ్మితి ఏనాటికైన రామాని పాదమే గతి. కృష్ణ కృష్ణ నిన్నే నమ్మితి ఏనాటికైన కృష్ణాని పాదమే గతి. కృష్ణ కృష్ణ నిన్నే నమ్మితి ఏనాటికైన కృష్ణాని పాదమే గతి. రంగా రంగా నిన్నే నమ్మితి ఏనాటికైన రంగాని 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 పాదమే గతి. రమణ రమణ నిన్నే నమ్మితి ఏనాటికైన రమణాని 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 పాదమే గతి. జై భగవాన్ శ్రీ రమణ మహర్షి దేవునకు జై భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంస దేవునకు జై భగవాన్ శ్రీ బ్రహ్మానంద తీర్థ స్వామి దేవునకు
శాంతిర్నితాంతమధికా పరమాస్య శక్తి వైరాగ్యమద్భుతతమం కరుణాతు సాంద్రా జ్ఞానం నిరస్తకుహనం మధురం చ వృత్తం నృణాం నిదర్శనమయం రమణో మహర్షి తిమిరాని న కేవలం వచోభి కరుణాపాంగ విలోకితైశ్చ నృణాం హృదయే ప్రసరంతి మర్దయంతం భగవంతం రమణం గురుం నమామి. అంశావతారస్కందస్య విశ్వాచార్యో విదాంవరః ప్రణమ్యతే మహాభాగో రమణో భగవాన్ ఋషిః. అరుణశైలగతాశ్రమవాసినం పరమహంసమనంజనమచ్యుతం కరుణయా దధతం వ్యవహారితాం సతతమాత్మని సంస్థితమక్షరే. విజయతు రమణ మహర్షి నిజగుణగణతులిత దివ్య సప్తర్షి ప్రకటిత నిజాత్మ విద్యా విజ్ఞానాస్త్రేణ సకలితా విద్యా. ఈనాడు పరమ పవిత్రమైన దినం. అన్ని దినాలు సమానం కావు. ఒక్కొక్క దినం విశేషమైన విశిష్టమైన శక్తితో కూడి ఉంటుంది. దానికి రామకృష్ణ పరమహంసుల వారు ఒక ఉదాహరణ ఇచ్చారు. ఒక చోట 4 కోనేళ్లు ఉన్నాయి. ఒక చోట ఉన్న నీరు పాద ప్రక్షాళన చేసుకోవడానికే పనికొస్తాయి, కాళ్ళు కడుక్కోవడానికే పనికొస్తాయి. ఇంకో చోట ఉన్నటువంటి నీరుంది, ఆ నీరు కేవలం ముఖం కడుక్కోవడానికి దానికి మాత్రం పనికొస్తాయి. మరి ఒక చోట కోనేరు ఉంది, అక్కడ స్నానం చేయడానికి పనికొస్తుంది ఆ కోనేటి నీరు. ఇంకొక చోట ఉంది, అది త్రాగడానికి పనికొస్తుంది. ఆకాశము నుండి పడేటటువంటి నీరు సమానంగా ఉన్నా ఈ ఉపాధులను అనుసరించి, భూమి యొక్క తత్వాన్ని అనుసరించి, భూమి యొక్క భేదాన్ని అనుసరించి అవి కొన్ని పాద ప్రక్షాళన చేసుకోవడానికి, కొన్ని ముఖం కడుక్కోవడానికి, కొన్ని స్నానం చేయడానికి, మరి కొన్ని త్రాగడానికి ఏ విధంగా పనికొస్తాయో ఆ విధంగానే ఒక దినం ఒక పని చేయడానికి, మరొక దినం మరొక పని చేయడానికి రాముడు, కృష్ణుడు, శంకరాచార్యుల వారు, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి మొదలైనటువంటి వారు అవతరించిన దినం అవి స్నానం చేయడానికి పనికి వచ్చే కోనేళ్లు వంటివి. అందువలన పర్వదినాలు, పండుగ దినాలు ఏవైతే ఉన్నాయో అవి విశిష్ట శక్తి కలిగి ఉంటాయి. ఇతర సమయంలో ధ్యానం చేసేదానికంటే ఇటువంటి అవతార పురుషులు అవతరించిన, ఆవిర్భవించిన దినంలో జపమో ధ్యానమో చేస్తే ఆ మనస్సు ఆ ఇష్టదైవమునందు స్థిరంగా నిలుస్తుంది. ఆ దినము యొక్క శక్తి అటువంటిది, ఆ దివసం యొక్క మహిమ అటువంటిది. అందువలన అందరూ మానవులే, కానీ వారిలో తారతమ్యాలు ఉన్నాయి. మానవ పశువులు ఉన్నారు, మానవ రాక్షసులు ఉన్నారు, మానవ జంబూకాలు ఉన్నాయి, మానవులు ఉన్నారు, మానవ దేవతలు ఉన్నారు. మానవ పశువులు పశు జీవితం గడిపేవారు, తినడం, ఏదో నడుస్తూ ఉండడం, నిద్రపోవడం, ఇవి చేస్తూ ఉండేవి పశువులు. మానవ మృగాలు ఉన్నారు, క్రూరమైన స్వభావం గలవారు, రాజ స్వభావం గలవారు, ఇతరులను హింసించేవారు, అసత్యం మాట్లాడేవారు, అకృత్యములు చేసేవారు. మానవ రాక్షసులు ఉన్నారు, మానవులు ఉన్నారు. మానవత్వం కలిగి, దయ కలిగి, దైవభక్తి కలిగి, పెద్దలను సేవిస్తూ వారు చెప్పినట్టు వింటూ ఉన్నటువంటి వారు ఉన్నారు. మానవ దేవతలు ఉన్నారు, వారు ఇంకా తపస్సు చేసినటువంటి వారు,
ఆత్మసాక్షాత్కారం కొరకు ప్రయత్నిస్తూ ఉన్నటువంటి వారు వారందరి చేత పూజింపబడతారు. ఈ విధంగా తారతమ్యం ఉన్నట్టుగా దినములలో కూడా రాముడు అవతరించిన దినం, కృష్ణుడు అవతరించిన దినం, ఇంకా శంకరాచార్యుల వారు అవతరించిన దినం, వ్యాస భగవానుడు అవతరించిన దినం, దత్తాత్రేయ అవధూత దత్తాత్రేయ మహర్షి అవతరించిన దినం, ఈ దినములన్నీ విశిష్టములైనవి. ఈ దినములన్నీ శక్తి సమన్వితములైనవి, మహిమోపేతములైనవి ఈ దినాలు. అలానే ఈనాడు రమణ మహర్షుల వారు అవతరించిన దినం. మధురకు 40 మైళ్ళ దూరంలో తిరుచుళి అనే గ్రామంలో ఆయన అవతరించారు. తిరుచుళి, తిరుపతి, తిరువన్నామలై. తిరు అంటే ఏమని అర్థం? పవిత్రమైన అని అర్థం అరవంలో. చుళి అంటే సున్నా అని అర్థం. పవిత్రమైన సున్నా, పవిత్రమైన ఓం. అటువంటి గ్రామంలో ఆయన అవతరించారు. 1879వ సంవత్సరం డిసెంబరు 30వ తేదీ ఆయన అవతరించారు. అయితే ఇప్పుడు డిసెంబర్ 18వ తేదీ వచ్చేసింది అంటే వారికి నక్షత్ర ప్రధానం అరవ వారికి. ఆ పునర్వసు నక్షత్రం ఎప్పుడు వస్తుందో, ఆర్ద్ర నక్షత్రం అయిపోయిన తర్వాత, ఆర్ద్రాభిషేకాలు అయిపోయిన తర్వాత ఆ పునర్వసు నక్షత్రంలో వారు జన్మించారు. రాముడు అవతరించిన నక్షత్రం కూడా పునర్వసు నక్షత్రమే. రమణ మహర్షుల వారు అవతరించిన దినం కూడా అదే. అందువలన రామ రమణ, రామునికి రమణునికి ఏమీ భేదం లేదు. రామునికి త్రివేళి అంటే పొట్ట 3 మడతలు పడతాయి, రమణ మహర్షుల వారికి కూడా అంతే. రాముడు ఎటువంటి ధర్మస్వరూపుడో రమణ మహర్షుల వారు కూడా అటువంటి ధర్మస్వరూపుడు. రాముడు ఎట్టి జ్ఞానియో రమణ మహర్షుల వారు కూడా అటువంటి జ్ఞాని. రామునికి రమణునికి అవినాభావ సంబంధం ఉంది, విడదీయలేని సంబంధం ఉంది. రామ శబ్దానికి ఏ అర్థం ఉందో రమణ శబ్దానికి కూడా అదే అర్థం ఉంది. రాముడు అంటే ఎవరు? అందరినీ ఆకర్షించేవాడు. పుంసామోహన రూపాయ, పురుషులను కూడా మోహింపజేసే రూపం రామచంద్రునిది. రమణ మహర్షుల వారు కూడా తాము కదలకుండా ప్రపంచాన్ని అంతటిని ఆకర్షించారు తమ పాదమూలానికి. అటువంటి సామ్యం ఉంది. కొందరు రమణ మహర్షుల వారిని దక్షిణామూర్తిగా దర్శించారు, కొందరు శంకరాచార్యుల వారుగా దర్శించారు, కొందరు పరమశివుడిగా దర్శించారు, మరికొందరు మహావిష్ణువుగా దర్శించారు. ఇతర దేశం నుండి వచ్చినటువంటి క్రైస్తవులు వారు యేసుక్రీస్తుగా ధరించారు, బౌద్ధులు బుద్ధునిగా దర్శించారు. అందువలన సర్వదేవతా స్వరూపుడు ఆయన. అన్ని దేవతలు ఆయన యందు ఉన్నారు. రాముడు గాని, కృష్ణుడు గాని, శివుడు గాని, గణపతి గాని. ఆయన ముఖ్యంగా కుమారస్వామి అవతారం అని దివ్య దృష్టి చేత చూచి కావ్యకంఠ గణపతి ముని నిర్ణయించారు. ఓం వచద్భువే నమః అని కుమారస్వామి మంత్రం ఉంది. ఓం వచద్భువే నమః అనే మంత్రాన్ని జపిస్తే రమణ మహర్షి కూడా దర్శనమిస్తాడు. కుమారస్వామికి రమణ భగవాన్లకు అభేదం, వారిద్దరికీ భేదం ఏం లేదు. అందువలన అటువంటి మహాపురుషుడు, అటువంటి పరమహంస, అట్టి మహర్షి, అట్టి బ్రహ్మవేత్త, అట్టి తత్వదర్శనుడు, అట్టి బ్రహ్మనిష్ఠుడు అవతరించిన దినం ఈనాడు. ఈనాడు రమణాశ్రమంలో మహావైభవంగా వారి జయంతి జరుపుకుంటారు. వేల మంది ఈ జయంతి సందర్భంలో
వారి ఆశ్రమంలో చేరుతూ ఉంటారు. రమణ మహర్షుల వారు స్థూల రూపంగా లేకపోయినా సూక్ష్మ రూపంగా ఆత్మరూపంగా ఆశ్రమం అంతా నిండి ఉన్నారు, ప్రపంచం అంతా నిండి ఉన్నారు. వారి సమాధి ఉన్నది. వారు 1950వ సంవత్సరం ఏప్రిల్ నెల 14వ తేదీ అవతారం చాలించారు. అప్పుడే వారిని ఓంకార రూపంగా భూమిని త్రవ్వి సమాధి చేశారు. వారి యొక్క సిద్ధాంతాన్ని అనుసరించి, వారి అభిప్రాయాన్ని అనుసరించి జ్ఞాని యొక్క శరీరాన్ని మరల దహనం చేయకూడదు అనే సిద్ధాంతం వారిది. రమణ గీతలో అదే చెప్పారు. కారణం ఒకటి చెప్పారు. జ్ఞానాగ్ని చేత దగ్ధమైనది కాబట్టి మహాత్ముల శరీరం మరలా దగ్ధం చేయవలసినటువంటి అవసరం లేదు అని చెప్పారు. జ్ఞానం అనే అగ్ని చేత బాగా తప్తమైంది మహాత్ముల శరీరం. వారి శరీరానికి సమాధి చేయవలసినదే కానీ దహనక్రియ పనికిరాదు, అగ్ని సంపర్కం పనికిరాదు అని వారు నిర్ణయించారు. రమణ గీతలో ఆ విధంగానే చెప్పారు. ఆ నియమాన్ని అనుసరించి, ఆ సిద్ధాంతాన్ని అనుసరించి, ఆ నిశ్చయాన్ని అనుసరించి వారిని ఓంకారంగా త్రవి భూస్థాపితం చేశారు. వారు సమాధి అయ్యే ఒక దినం ముందు సమాధిలో నుండి నేను పలుకుతాను, నన్ను ఓ అనే పిలిచేటటువంటి వారికి నేను బాగా ఓంకారంతో వారికి అభయం ఇస్తాను. నేను జీవించి ఉన్నప్పటికంటే శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత బ్రహ్మ సర్వవ్యాపకంగాన ఇంకా ప్రపంచమంతా ఆవరించి నేను వారి కష్టాలు పోగొడతాను, వారి జ్ఞానాన్ని కలుగజేస్తాను, వారి ఆపదలన్నింటినీ తొలగిస్తాను అని వారు అభయం ఇచ్చారు. ఇంకా రేపు శరీరాన్ని వదిలిపెట్టారనగా వారి చేతికి క్యాన్సర్ అంటే పుట్టకురుపో ఏదో పెద్ద కణం అది లేచింది. దానికి కారణం ఒకటి ఉంది. తిరుచినాపల్లి నుంచి ఒక రమణ భక్తుడు వచ్చి, మా కుమార్తెకు శిరస్సున పెద్ద కణిత ఉంది, ఈ అమ్మాయికి ఏ విధంగా వివాహం అవుతుంది స్వామి అంటే, ఆ కణిత పోతుందిలే అన్నారు. ఆమెకు పోయింది, ఈయనకు తగులుకుంది. దాని చేతనే దాదాపు ఒక 8 మాసాల వరకు బాధపడి తర్వాత శరీరాన్ని వదిలిపెట్టారు. కష్టాలు పోగొట్టమంటే ఆ కష్టాలు ఎక్కడికి పోతాయి? మీ నుండి మాకు సంక్రమిస్తాయి. మీరు సంవత్సరాలు అనుభవించవలసిన దాన్ని మా బోటి మహాత్ములు ఒక 2-3 దినాల్లో అనుభవించేస్తారు. ఎందువల్లంటే మహాత్ములు, మహర్షులు, మహాపురుషులు వారి కర్మేం లేదు. వారు కూడా వ్యాధితో బాధపడుతూ ఉంటారు. కారణం ఏమిటి? ఇతరులది తీసుకోవడం వలన వీరు అతి బాధను అనుభవిస్తూ ఉంటారు. మనం చెప్పుకోవడం వారికి బాధనివ్వడం అన్నమాట. అందువలన ఆ తిరుచనాపల్లి నుంచి వచ్చినటువంటి భక్తుడు ప్రార్థించేసరికి ఎప్పుడూ ఈ సహాయం చేస్తానని చెప్పనటువంటి వారు అది పోతుంది అనడంతో 2 రోజుల్లో ఆమెకు పోయింది, ఈయనకు చేతి మీద లేచింది. దానివల్లనే వారు శరీరమును వదిలిపెట్టారు 1950వ సంవత్సరం. అందువల్లనే 1950వ సంవత్సరం సాధ్యమైనంత వరకు మనం కిసాన్ నగర్లో వారి ఆరాధన చేస్తూ ఉన్నాం.
2-3 సంవత్సరాల నుండి వారు ముక్తాపురంలో ఉండగా వారు ఆజ్ఞాపించినందున ఈ గీతా భక్త సమాజాశ్రమంలో గీతా భక్త సమాజాశ్రమంలో ప్రతి సంవత్సరం నీవు రమణారాధన జరుపు అని ఒకనాడు ఉదయం 4 గంటలకు కనిపించి ఆజ్ఞాపించినందున రమణారాధన సమయంలో అక్కడ ఉంటుండడం జరపడం మీకు అందరికీ తెలుసు. వారు కనిపించి కిషన్ నగర్ ఆశ్రమంలో జరపమన్నారు అంటే కిషన్ నగర్ యొక్క ఆశ్రమం యొక్క గొప్పతనం కూడా దాని యొక్క మహిమ కూడా వారు ఒప్పుకున్నట్టే. లేకపోతే అక్కడ జరపమని ఎందుకంటారు? ఇంకో చోట ఎక్కడైనా జరపమని చెప్పరా? చెప్పలేదు. ఆ స్థలానికి ఒక కాంతి ఉంది. ఒక్కొక్క స్థలం చూస్తే దయ్యాలు తాండవిస్తున్నట్టు కనిపిస్తాయి. ఆశ్రమాలు చూస్తుంటాం మేము. ఒక్కొక్క ఆశ్రమం చూస్తే ఆశ్రమం అని పేరే కానీ ఆశ్రమం కాదు అది. అది కేవలం భూతములు ఉండేటటువంటి స్థలంగా కనిపిస్తుంది. రమణాశ్రమం చూస్తే దేవతలు తాండవించే స్థలం అది. ఆయన తపశ్శక్తి చేత పవిత్రీకృతమైన స్థలం. అలానే వారి యొక్క అనుగ్రహం వలన ఏర్పడినటువంటి మా ఆశ్రమం చూస్తే ఎదుట చూడడంతో గౌరీ శంకరుని గోపురం చూడడంతో ఒక అనుభూతి, ఒక ఆనందం కలుగుతుంది. వచ్చిన వారు అందరూ చెప్పారు ఆ విషయం. అందువలన కిషన్ నగర్ ఆశ్రమం అది అట్టి శక్తి కలది. రమణ భగవాన్లే చెప్పారు నా ఆరాధన అక్కడ చేయమని. అందువలన కేవలం ఆ స్థానం మా తండ్రి అయిన రమణ భగవాన్ల స్థానం అని. అందువల్లనే రమణ భగవాన్ పుత్రుని కూడా ఆ స్థలమునందు అభిమానం. అక్కడే కృష్ణ ప్రతిష్ఠ రోజు కూడా ఇన్ని సంవత్సరాల నుండియో ఆశ్రమాన్ని తీసుకున్నామంటే మేము ఒప్పుకోలేదు. ఎందుకంటే 2 ఆశ్రమాలు ఉన్నాయి చాలనని. ఆ సమయంలో ఆ రావి చెట్టు నుండి ఈ ఆశ్రమం కూడా స్వీకరించవలసిన శబ్దం వినబడితే అప్పుడు స్వీకరించడం జరిగింది. సభలో కూడా చెప్పడం జరిగింది ఈ విషయం. అందువల్లనే రమణానుగ్రహం వలన 70,000 రూపాయలతో కూడినటువంటి భవనం లేచింది. ఇంకా 30,000 రూపాయలు కావాలి పూర్తి కావడానికి. మా ఆశ్రమం ఏర్పడడం కానీ, విశాఖపట్నం ఆశ్రమం ఏర్పడడం కానీ, కిషన్ నగర్లో ఆశ్రమం ఏర్పడడం కానీ రమణ గురుదేవుని అంటే ఒకడున్నాడు అతను కాదు, రమణ మహర్షి యొక్క కృప వలన అనుగ్రహం వలన ఇవన్నీ జరిగాయి. క్షణాల మీద అడగడంతో ధనం కుమ్మరించారు. ఒక ఫారెస్ట్ రేంజర్ శిష్యుడై 30,000 రూపాయలు టేకు సామాను పంపించాడు. దాంతో 4 మాసాలుండి అక్కడ అవన్నీ చేయించడం జరిగింది. దేని ఎందైనా శ్రమ పడితే దాని యందు ప్రీతి కలుగుతుంది. శ్రమ లేని వారికి ఏం కలుగుతుంది? ఏమీ ఇవ్వని వానికి ఏమీ కలగదు, కలిగినా ప్రయోజనం లేదు. దాని కొరకు శ్రమ పడినటువంటి వారెవరో వారికి దాని యందు అభిమానం, ప్రేమ, దాని యొక్క శక్తి గుర్తించేటటువంటి శక్తి కలుగుతుంది. అటువంటి స్థానాన్ని సన్యాసియే పరిపాలించాలి కానీ గృహస్థులు ఏనాటికి పరిపాలించకూడదు. దానివల్ల కీడు కూడా మూడుతుంది. అందువలన ఆ స్థలం అటువంటిది. మొట్టమొదటి చూడడంతో మాకు కూడా ఈ స్థలం పవిత్రమైనది, శక్తి గలది, తేజస్సుతో కూడింది అనేటటువంటి భావం కలిగింది. అప్పుడే తీసుకున్నామంటే మేము సమ్మతించలేదు. రెండు ఆశ్రమాలు భరించడం చాలా కష్టంగా ఉంది, పోషించడం చాలా కష్టంగా ఉంది. కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం వలన, వారి ఆజ్ఞ వలన స్వీకరించడం జరిగింది అని మీకు అందరికీ తెలుసు ఆ విషయం. అందువలన అది సమాజం కాదది, అది ఆశ్రమం, పవిత్రమైన ఆశ్రమం. దాన్ని
తీసుకున్నటువంటి వారు కూడా ఆశ్రమం లేదు ఈ తెలంగాణలో, ఆశ్రమం ఏర్పడితే స్వాములకు సంబంధం ఏర్పడుతుంది, దానివల్ల అనేక మంది తరిస్తారు. వేదాంతం చెప్పడానికి గృహస్థులకు అధికారం లేదు, సన్యాసులకే అధికారం. వివేకానంద స్వామి అదే చెప్పాడు, మేమేదో మీ కళ్ళనీళ్లు తోడడానికి జనక చక్రవర్తి మొదలైనటువంటి వారు తరించారు అని చెబుతున్నామే కానీ ఒక్క జనక చక్రవర్తిని చెబుతున్నావు నీవు, మేము లక్షల మంది స్వాముల వారులని చెబుతామన్నాడు వివేకానంద స్వాముల వారు. సనక సనందనాథుల కాలం నుండి కూడా ఈ సన్యాస సాంప్రదాయం వస్తున్నది. కాషాయ దండ మాత్రేణ యతి పూజ్యో న సంశయ అని శాసించారు. కాషాయాంబరం కట్టి దండం పట్టుకొని కమండలం పట్టుకున్నటువంటి వారిని పరమ పూజ్యులుగా భావించి ఎటువంటి వారైనా నమస్కరించవలసినదే. యతి పూజ్య, అటువంటి యతీశ్వరుడు పూజ్యుడు అని చెప్పబడి ఉన్నది. వేదాంతం చెప్పడానికి అనుభవం కలిగినటువంటి సన్యాసులే గాని అనుభవం లేనటువంటి గృహస్థులు చెప్పడానికి మలినమైన స్వభావం గలవారు, మలినమైన సంసారంలో ఉండేవారు, ఈ లంపటంతో కూడినటువంటి వారు, వీరికి ఏమాత్రం ఆశ్రమం పరిపాలించడానికి అధికారం లేనేలే. అందువలన రమణ మహర్షుల వారి ఆశ్రమం అటువంటిది. ఆయనకు దండం ఉంది, కమండలం ఉంది, కానీ కాషాయం మాత్రం లేదు. ఎందువల్లంటే ఆయన అవధూత. సుఖమహర్షి ఎటువంటి వాడో రమణ మహర్షి అటువంటి వాడే. ఏ మచ్చా లేదు సుఖమహర్షికి. సుఖమహర్షి పరీక్షిన్ మహారాజునకు భక్తి జ్ఞాన వైరాగ్యములను బోధించాడు, అనే కథలు చెప్పాడు. ఇదే భాగవతం. అతనికి మునిబాలకుని శాపం వలన 7 దినములలో చనిపోతావని వారికి తెలియజేయగా ఇక 7 దినములు ఇద్దరు కూడా ఆహారం మాని ప్రపంచమునందు మోహమును పరిత్యజించి సంగమును వదిలి పరీక్షణ్ మహారాజు కూర్చున్నాడు. సుఖదేవుడు చెప్పాడు, ఆవు పాలు తీసే అంత సమయమైనా ఉండనటువంటి సుఖమహర్షి 7 దినముల నుండి బోధించాడు. పరీక్షణ్ మహారాజు యొక్క భాగ్యం ఎటువంటిదో, ఆయన అధికారం ఎటువంటిదో, ఆయనను కృష్ణుడే రక్షించాడు. పరీక్షిత్తు అంటే గర్భంలో కనిపించినటువంటి కృష్ణ పరమాత్మ ఎక్కడ ఉన్నాడో అని వెతికాడు, పరీక్షించాడు. అందువల్ల ఆయనకు పరీక్షణ్ మహారాజు అని పేరు. పరీక్షణ్ మహారాజే లేకపోతే, సుఖదేవుడే ఉపదేశించకపోతే మనకు భాగవతమే లేదు. అన్నిటిలో ఉత్తమమైన గ్రంథం, ఉత్తమమైన పురాణం, ఉత్తమమైన స్మృతి, ఉత్తమమైన శాస్త్రం భాగవతం. భాగవతం అనేది ఒక పుస్తకం కాదు, తినే పదార్థం కాదు, అది బ్రహ్మరసం. దానిని పిబా అన్నారు, దాన్ని త్రాగమన్నారు. మనం కూడా బ్రహ్మరస మహాయజ్ఞం పెడుతున్నాం. 87 మే 8, 9, 10 బ్రహ్మరసం. రసో వై సహా అని రసస్వరూపుడు. పిప్పి, సారం లేనటువంటి పిప్పి వంటి వాడు కాదు భగవంతుడు, రసస్వరూపుడు. దేని ఎండైనా రసం ఉంటే అది అమృతం, అది ఆనందం. దాన్ని త్రాగితే అమరులవుతారు, దాన్ని త్రాగితే మరణం లేనటువంటి మృత్యుంజయులవుతారు. అందువలన ఇక్కడ ఏదో వ్యాధి వచ్చినటువంటి వారు మందులు తీసుకుంటారు. కులశేఖరాలు వారు చెప్పారు, కృష్ణరసాయనం పిబా, కృష్ణనామం అనేటటువంటి ఔషధాన్ని స్వీకరించు, సమస్త రోగాలు పోతాయి అని ముకుందమాల్లో ఆ మహాత్ముడు, ఆయన మహారాజు, ఆళ్వారులలో ఒకడు, మహాభక్తులలో ఒకడు. ఆయనకు ఎప్పుడు కృష్ణ సందర్శనం, రామ సందర్శనం అవుతూనే ఉంటుంది. ఆయన చెప్పారు, రమణ మహర్షుల వారు కూడా
నన్ను స్మరిస్తే చాలు సమస్త బాధలు పోతాయి అని అభయం ఇచ్చాడు ఆయన. జయ శ్రీరమణ జయ జయ రమణ అన్నారు కట్టకడపట ఆయన చెప్పింది. అభయమేమో అని ఒకడు అడిగితే జయ శ్రీరమణ జయ జయ రమణ అనుకోండి మీరు తరిస్తారు అని. ఇంకొక రేపు ఆయన శరీరం వదిలిపెడతారనగా ఏడుస్తూ ఒక భక్తుడు అడిగితే అతనికి అభయం ఇచ్చాడు. అందరికీ అభయం ఇచ్చినట్టే. అందువలన అటువంటి మహాపురుషుడు రమణ భగవాన్. ఇక్కడే పటం ఉంది. రమణ భగవాన్ల యొక్క చరిత్ర అచ్చయి ఉంది. ఆయనే కాకుండా మరికొంతమంది కూడా రాశారు ఆయన చరిత్రను. ఇంగ్లీష్లో, ఫ్రెంచ్లో, జర్మనీలో, ఇటలీ మొదలైన దేశాల్లో ఏ ఏ భాషలు ఉన్నాయో ఆయా భాషలోకి అనువదింపబడి ఉంది. ఆయన సర్వాంతర్యామి, ప్రపంచమంతా నిండి ఉన్నాడు. రమణేన సనాథమిదం భువనం అన్నాడు కావ్యకంఠ గణపతి ముని. రమణేన సనాథమిదం భువనం, ఈ ప్రపంచం అంతా రమణుని చేత సనాథమైంది, నాథుడు గలగైంది అని నిర్భయంగా చెప్పాడు, ప్రకటించాడు ఆయన. ప్రసరితాదిత శుభ విలోకితం రమణతే సకృతు ప్రసవితారిత అని రమణ దశకం అని రాస్తూ, అనాథగా ఉన్నది భూమి అంతా రమణ మహర్షి చేత సనాథం అయింది, నాథుడు కలదయింది అని రాశారు ఆయన. అటువంటి వారు రమణ మహర్షుల వారు. 1932వ సంవత్సరంలో మొట్టమొదట రమణాశ్రమమునకు వెళ్ళి రమణ మహర్షుల వారిని సందర్శించే మహాభాగ్యం కలిగింది. అక్కడే దాదాపు ఒక నెల దినాలు ఉండి వారి యొక్క బోధను, వారి యొక్క అనుగ్రహాన్ని, వారు చెప్పిన ధ్యాన పద్ధతిని అవలంబించే అదృష్టం కూడా కలిగింది. అందువలన రమణ మహర్షిని తల్లిగా, తండ్రిగా, గురువుగా, దేవునిగా భావించడమే కాకుండా నిశ్చయించుకొని వారిని సేవించడం, వారిని ధ్యానించడం, వారి నామమును స్మరించడం, దానివల్ల కృతార్థత సిద్ధించడం కలిగింది. అందువలన కేవలం పరిపూర్ణావతారం, కృష్ణస్తు భగవాన్ స్వయం, కృష్ణుడు పరిపూర్ణావతారం. ఆ విధంగానే రమణ మహర్షుల వారు కూడా పరిపూర్ణావతారం. అవతారములు అంటే అది ఆ అవతార పురుషుడే గురువుగా లభిస్తే ఇంకా చెప్పవలసిందేం లేదు. అది ధన్యతకు దారి తీస్తుంది, కృతకృత్యతకు దారి తీస్తుంది. సామాన్య సాధువు కాకుండా అవతార పురుషుడు గురువుగా లభిస్తే ఇక తరించడానికి ఏమీ ఆక్షేపణ లేదు, శీఘ్రంగా తరించడానికి అవకాశం ఉంది. సాధువు, అవతార పురుషుడు, ఈ రెంటికి రామకృష్ణ పరమహంస ఒక ఉదాహరణ ఇచ్చారు. సాధువు తెప్పకొయ్య వంటి వాడు, చిన్న తెప్పకొయ్య, దానివల్ల వాడు ఒకడే ఆ నదినో సముద్రమునో దాటగలడు. అవతార పురుషుడు స్టీమర్ వంటి వాడు, ఆ స్టీమరు అనేక మందిని దాటిస్తుంది. అవతార పురుషుడు కూడా అట్టివాడే అని రామకృష్ణ పరమహంసలో వారు చెప్పారు. స్వయం తీర్ణ పరాన్ తారయతి, తాను తరించి ఇతరులను తరింపజేసేవాడు వాడు సద్గురు. తాను తరించకుండా ఇతరులను తరింపజేసేవాడు కానని వాని నూతనవది కానని వాడు విశిష్ట వస్తువులు కానని భంగి.
గుడ్డివాడిని తీసుకొని వెళ్ళమని చెబితే ఇద్దరు కూడా గోతులో పడతారు. మంచి దృష్టి ఉన్నటువంటి వాడిని ఆశ్రయించాలి. వాడు మాత్రం క్రమంగా మనం ఎక్కడ చేరాలనో అక్కడ చేరుస్తాడు. గుడ్డివాడిని ఇంకో గుడ్డివాడు ఆశ్రయిస్తే వీడు గుడ్డివాడే వాడు గుడ్డివాడే, ఇద్దరు గోతులో పడతారు. వాడికి అపాయమే వీడికి అపాయమే. అందువలన గురువులను ఎన్నుకునేటప్పుడు జాగ్రత్తగా ఎన్నుకోవాలి. జితేంద్రియుడు, జితక్రోధుడు, ఆత్మారాముడు, సర్వాత్మదర్శనుడు, పక్షపాతరహితుడు, భేదభావ శూన్యుడు, నిర్వికల్ప సమాధి పర్యంతం సాధించినటువంటి మహాపురుషుని ఎన్నుకొని వారిని ఆశ్రయించాలి. అటువంటి గురువు లభించినప్పుడు అతడు సామాన్య మానవుడు అనుకోకూడదు, సాక్షాత్ భగవంతుడు అనుకోవాలి. భగవంతుడు అనుకున్నప్పుడు వాడి ఆజ్ఞనెవరు మేరడు. ఏదో మన పోతివాడే అనుకున్నప్పుడు ఇటగాది అటగాదని మాట్లాడతారు. కానీ ఆయన సాక్షాత్ భగవంతుడు, ప్రత్యక్షంగా ఉన్నటువంటి భగవానుడు, దేవదేవుడు, అర్థత్రాణపరాయణుడు, సృష్టి స్థితిలయ కారకుడు, గురుదేవుడు అనే భావం ఉంటే ఎవరు ఎదురు చెప్పరు. వారిని ఏ విధంగా చేయాలి అని అడుగుతారు. వారు చెప్పినట్టు నడుచుకుంటారు. సందేహించడం కానీ లేక ఆలస్యం చేయడం కానీ మొదలైనవి శిష్య లక్షణం కాదు. వెంటనే ఏది చెప్తే అది, ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా, స్థలాన్ని ఇవ్వడం కాదు, ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా సంసిద్ధుడై ఉండాలి. ధనం ఇవ్వడం కాదు, నీ ధనం కంటే జ్ఞానధనం ఇచ్చాడు ఆయన. నువ్వు అశాశ్వతమైన ధనం ఇస్తే శాశ్వతమైన ధనం ఇచ్చాడు గురువు, గురుదేవుడు, సద్గురు. అందువలన గురువుని ఆజ్ఞను మీరేవాడు, గురువు దగ్గర హుంకరించేవాడు, వాదించేవాడు, వాడు బ్రహ్మరాక్షసై పుడతాడు అని మన గురుగీత చెబుతుంది. గురుగీత ఉంది, దానిలో గురువు యొక్క లక్షణాలు, శిష్యుని యొక్క లక్షణాలు చక్కగా చెప్పారు. నగురోరధికం నగురోరధికం శివశాసనత శివశాసనత. నా గురువు కంటే మించిన వాడు లేడు, నా గురువు కంటే శక్తి గలవాడు లేడు, నా గురువు సాక్షాత్ భగవంతుడు అనేటటువంటి భావం కలిగి ఉండాలి. అది ఎవరు చెప్పారు? శివశాసనత శివశాసనత. ఆదిదేవుడైన భోళాశంకరుడు సదాశివుడు చెప్పాడు ఈ విషయాన్ని, పార్వతీదేవికి చెప్పాడు. అది గురుగీత అని ఉంది, దానిలో గురువు యొక్క మహిమంతా చెప్పబడింది. వారు ఎట్టివాడో ఎట్టివారో, వారి శక్తి ఎటువంటిదో, వారి మహిమ ఎటువంటిదో, వారి ధనం కూడా అపహరించేవాడు ఏమవుతాడో, ఇటువంటివన్నీ కూడా చక్కగా చెప్పబడింది దానిలో, గురుగీతలో. అది మా పుస్తక భాండాగారంలో ఉంది, ఇక్కడ కూడా ఉందని అనుకుంటాం. దాన్ని బాగా వ్యాసాశ్రమం వాళ్ళు శుభ్రంగా తాత్పర్యం రాసి ప్రకటించారు. అందువలన రమణ మహర్షుల వారు ఇక్కడ ఎవరో పాడుతున్నారు, మమ్మల్ని సద్గురు అని, రమణ మహర్షుల వారు జగద్గురు అని. వాస్తవమే, ఆయన జగత్తునకంతా గురువు, జగద్గురువు ఆయన. కేవలం తాను కదలకుండానే ప్రపంచానంతటినీ ఆకర్షించాడు ఆయన. వారము దినములు సత్యాగ్రహోద్యమంలో విరామం వస్తే రాజేంద్ర ప్రసాద్, జనరల్ బజాజ్ రాజేంద్ర ప్రసాద్, మొట్టమొదటి మన రాష్ట్రపతి జవహర్లాల్ బజార్, గొప్ప ధనవంతుడు, వీరందరూ గాంధీ అనుయాయులే. గాంధీ చెప్పినట్టు నడిచి జైళ్ల పాలైనటువంటి వారే, లాఠీ దెబ్బలు తిన్నవారే, స్వరాజ్యం కొరకు సర్వత్యాగం చేసినటువంటి వారే. మాకు వారం దినములు విరామం వచ్చినది, ఎక్కడ గడపగలం అని అడిగితే రమణాశ్రమం వెళ్ళండి, ఆయన మహాపురుషుడు, ఆయన వద్ద గడపండి వారం రోజులు అని గాంధీ గారు ఇద్దరిని పంపారు రమణాశ్రమానికి. వారు వారం దినములుండి రమణ మహర్షులు వారిని సందర్శిస్తూ వారి బోధన వింటూ
ఆనందంగా ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ మాత్రం ధర్మరాజు వంటి వాడు, భక్తి గలవాడు, జ్ఞానం గలవాడు. ఆయనను దర్శిస్తూనే ఎంత భాగ్యం, ఎంత సుదినం, ఇటువంటి మహాపురుషుణ్ణి సందర్శించగలిగాను అని తన్మయత్వంతో ఆనందిస్తున్నాడు. కానీ జమలాల్ బజాజ్ మాత్రం ఏదో ప్రశ్నలు అడుగుతున్నారు ఆయన. మీ వల్ల ఏం ప్రయోజనం లోకానికి, మీరు ఉద్యమాల్లో పాల్గొనడం లేదు, ఇతరుల సుఖం కొరకు కృషి చేయడం లేదు అని అంటే రమణ భగవానుడు ఒకటే మాట అన్నారు, యోగ వాసిష్టంలో చెప్పిన మాట. సూర్యుడు ఉదయించాడు, మీరు లేండి, మీ పనులు అన్ని చేసుకోండి అని ఆయన కేకలేస్తున్నాడా, అరుస్తున్నాడా? ఉదయించడంతో ఇంకా ప్రొద్దుపోవడంతో ఆఫీసుకు వెళ్ళాలా, ఈ పాడు నిద్రను పట్టుకున్నది అని దులిపేసుకొని త్వరగా పని చేసుకొని వెళ్ళిపోతున్నారు. సూర్యుని సాక్షి మాత్రం చేత జగత్తులో ఉన్నటువంటి మానవులే కాదు, పశువులే కాదు, క్రిములే కాదు, కీటకములే కాదు, వారి వారి పనులు చేసుకుంటూ ఉన్నట్టుగా సాక్షి మాత్రంగా మేము ఉండడం వల్లనే జగత్ వ్యవహారం నడుస్తూ ఉన్నది అని రమణ భగవానుడు చెప్పారు. సూర్యుడాన్ని అందరికీ ప్రబోధించకపోయినా, లేండి 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 అని చెప్పి ఆయన శబ్దించకపోయినా, ఆయన దర్శన మాత్రం చేత ఉదయించడంతో అయ్యో వారి వారి పనుల యందు వాళ్ళు ప్రవృత్తులు అవుతున్నారు. అట్నే మేము ఉంటే చాలు, జగత్తునకు ఒక అలంకారం, జగత్తునకు ఒక విభూతి. వారిని వద్దనేటటువంటి వారు మూఢులని చెప్పాలి. అటువంటి మహాపురుషులు ఎప్పుడు వస్తారా, ఎప్పుడు తన స్థానాన్ని తొక్కుతారా, జ్ఞానమును ఇతరులకు ఇస్తారా అని వేచి ఉండాలి. కానీ వారిని వద్దనేటటువంటి వాళ్ళు పరమక్షుద్రులు, పరమమూర్ఖులు, పరమనీచులు, అజ్ఞానులు అని మనకు శాస్త్రం చెబుతుంది. జ్ఞాని యొక్క ఆగమనం ఎక్కడికైనా వస్తా ఉంటే మహాభాగ్యం అనుకోవాలి. కొందరు వద్దు వద్దు అంటుంటారు, వాళ్ళ కర్మ అనుకుంటూ ఉంటాం. అందువలన గంగా నది తన ఇంటి ముందుకు వస్తూ ఉంటే వద్దు వద్దనేవారు ఎవరైనా ఉన్నారా? హాయిగా స్నానం చేయకుండా గంగా నదే వస్తున్నది, తన ఇంటి ముందు ప్రవహిస్తున్నది. ఎంత ఆనందం! ఆ విధంగానే మహోదయం వచ్చినప్పుడు అందరూ కలకత్తాకు వెళుతున్నారు. కలకత్తా నుంచి ఇంటికి వచ్చాడు నాగమహాశయ్. దుర్గాచరణ రామకృష్ణ పరమహంస యొక్క గృహస్థ శిష్యుడు ఆయన. ఎంత చెబితే అంత, కూర్చోమంటే కూర్చోవడం, ప్రాణం వదిలిపెట్టమంటే వాడు ప్రాణం వదిలిపెట్టడం. అటువంటి వాడు నాగమహాశయుడు. ఆయన చరిత్ర కూడా రాయబడి ఉంది, తెలుగులో, ఇంగ్లీష్లో ఉంది, ఇతర భాషల్లో కూడా ఉంది. ఆయన అందరూ వెళుతున్న తండ్రి అన్నాడు, అందరూ గంగా స్నానానికి వెళుతుంటే నువ్వేమిరా దౌర్భాగ్యుడా ఇంటికి వచ్చావు అన్నాడు. ఇక్కడికే వస్తుంది గంగా అన్నాడు. ఆయన అంత మహిమగా, అంత మహాభక్తుడు, అంతా గురుదేవుని మీదనే ఆధారపడేవాడు. గురుదేవునికి సంపూర్ణ శరణ్యం. తను మన ధనాలు, తను అంటే శరీరం, మనస్సు అంటే మనస్సు, ధనం అంటే ధనం. తను మన ధనాల చేత సేవించమన్నారు గురువును. సంపూర్ణ శరణాగతి, తన ఇంద్రియాలు, తన బుద్ధి, తన శరీరం సర్వస్వం అర్పించినటువంటి వాడు సంపూర్ణ శరణాగతి రామకృష్ణ పరమహంసకు. సరిగా మహోదయ సమయం వచ్చింది. తన ఇంటిలో పెద్ద బుగ్గ బయలుదేరింది గంగా నది. ఆయన చెప్పారు కదా మన ఇంటికే వస్తుంది గంగా నది అని. అందరూ స్నానం చేశారు. స్నానం చేసిన తర్వాత అది లోపలికి వెళ్ళిపోయింది. అటువంటి వాడు ఆయన వైద్యుడు. రామకృష్ణ పరమహంసల వారు చెబుతున్నారు, ఎప్పుడు నీ మనస్సు మందుబొట్ల మీద ఉంటే భగవంతుని మీద ఎట్లా ఉంటుంది అని మరొకరికి మరొక వైద్యుడు చెబుతున్నాడు. అది తనకే చెప్పిందని భావించి ఆ వైద్యానికి సంబంధించినటువంటి గ్రంథాలు, ఆ మందులన్నీ గంగానదిలో వేస్తే గాని గురుదేవుని దర్శించడానికి నాకు అధికారం లేదని భావించి అది తనకే చెప్పినట్టుగా అనుకొని, ఇంకా జ్ఞానం కలిగినటువంటి ఉత్తమ శిష్యుల యొక్క లక్షణం ఆ మందు సీసాలు, తర్వాత వైద్య గ్రంథాలు అన్ని గంగలో పడేసి వచ్చాడు. రామకృష్ణ పరమహంస దర్శనానికి వస్తే ఆయన సర్వజ్ఞుడు కదా, మంచి పని చేశావు, నీ మీద నీవు ఆధారపడడం లేదు, ఇప్పుడు భగవంతుని మీద ఆధారపడు. ఎవడైనా గృహస్థుడు యాత్రకు బయలుదేరితే
పప్పులు డబ్బులు వస్తువులు అన్నీ తుమ్మట కట్టుకొని బయలుదేరాడు. స్వామివారు బయలుదేరితే ఆయనకు ఆ మండలం కర్ర ఏమి భగవంతుని మీద ఆధారపడి వెళ్ళేవాడు. ఆయనకు జరిగినట్టు వీళ్ళకు జరగదు. అందువల్లకే వచ్చింది, జ్వరం పోయింది. శిష్యులతో అంటున్నారు ఆయన, ఎక్కడైనా ఉసిరికాయ దొరికితే నమిలితే నా నోటి అరుచిపోతుంది అని చెబితే, ఈ శిష్యులంతా నిజమైన శిష్యులు కాదుగా, అనేక రకాల శిష్యులు ఉంటారు. ఇది కాలం కాదండి అన్నవాడు ఒకడు, అది ఎక్కడ దొరుకుతుంది అన్నవాడు ఒకడు, శ్రమపడి ఆ బజారుకు వెళ్ళేవాడు అనేవాడు. ఇక్కడ కూర్చొని మహానుభావులు ఉన్నారు శిష్యుల్లో, ఏమి కదలరు. గురువు చెబితే గురువు తాత చెబితే మనకే ఖాతరు చేయరు, లక్ష్యం లేదు. అప్పుడు వస్తున్నాడు దర్శనానికి నాగమహాశయ, ఉసిరికాయ విషయం విన్నాడు. ఉసిరికాయ తీసుకొస్తేనే ఆ గురువుని దర్శిస్తానని బయలుదేరి వెళ్ళాడు, బజారుకు వెళ్ళాడు. వాస్తవంగా కాలం కాదది. కలకత్తా ఆ నగరం దాటి వెళ్ళాడు, తోటంలోకి వెళ్ళాడు. అక్కడ తోటమాలని అడిగాడు, ఉసిరికాయ కావాలంటే, కాలం కాదండి చూసుకో ఎక్కడైనా ఉంటే. అట్టి వస్తూ ఉసిరికాయ ఎక్కడా లేకపోతే నా గురుదేవుడు అడగడు, తప్పకుండా ఉండి ఉంటుంది. ప్రయత్నం చేయాలి, గురువు చెప్పేవాడిని ప్రయత్న లోపం ఉండకూడదు అని వెతికాడు. ఒక్క చెట్టున అంత ఉసిరికాయ పండు కనిపించింది. చెట్టుకి కోసుకున్నాడు. ఆహా, నా గురుదేవుడి ఆజ్ఞను పరిపాలించాను, ఎంత ధన్యుడిని నేను, ధన్యోస్మి కృతకృత్యోస్మి, ధన్యుడిని నేను, కృతకృత్యుడిని, నా గురువు ఆజ్ఞను పరిపాలించగలిగాను అని ఉసిరికాయ తీసుకొచ్చి రామకృష్ణ పరమహంసకి ఇస్తే, ఎవరా లేదన్నారు. ఏమిట్రా? వాడు వెళ్ళి తీసుకొచ్చాడు. చూడు, మీరు గోడ చాటుగారు, స్తంభం చాటుగారు వాళ్ళుగా ఉన్నారు మీ శిష్యులు అంటాను, మీరంటాను. దాని పని నెరవేర్చుకొచ్చాడు. పని నెరవేర్చుకొని రావా. చూస్తుంటాం శిష్యుల్లో, ఇక్కడ ఏదైనా చెబితే ఇక్కడే వదిలేసిపోతారు, ఆ పని ఏమీ లేదు. కొందరు ఆ పని ఆలస్యంగా నెరవేర్చుకొస్తారు, శీఘ్రంగా నెరవేర్చుకొస్తారు, తన పనులన్నీ అట్టే పెట్టుకొని నెరవేర్చుకొస్తారు. అనేక రకాలు అధమ శిష్యులు ఉన్నారు, మధ్యమ శిష్యులు ఉన్నారు, ఉత్తమ శిష్యులు ఉన్నారు, ఉత్తమోత్తమ శిష్యులు కూడా ఉన్నారు. ఆ ఉత్తమోత్తమ శిష్యులు కావాలి లోకంలో. ఆకు దెమ్మంటే పర్వతమే తెచ్చాట ఆంజనేయ స్వామి, అట్లా ఉంటారు. ఆకు దెమ్మన్నాడు సంజీవన్, ఆకు దెమ్మంటే ఏదో దీంట్లో ఏరుకుంటారులే వారు అదేదో అని చెప్పి పర్వతమే తీసుకొచ్చాడు. పర్వతమే తీసుకుంటే ఆకు కూడా తీసుకొచ్చేవాళ్ళు లేరు ఈ కాలంలో. ఆకు మీద దుమ్ము కూడా తీసుకొచ్చేవాళ్ళు లేరు. ఆగే కాదు, చూస్తూ ఉంటాం శిష్యులను అంటారు, జై అంటారు అంతే, లోపలేమో టై అంటుంటారు. జై పలికి లోపల టై. బాబా ఏదో పర్వతం మీద పెట్టారు, గొయ్యి తవ్వుతారు వెనక, నాకు తోయడానికి గురువు గారిని గుట్టలో పెట్టి గంట వాయించడానికి. శంఖం ఊది గంట వాయిస్తారు చచ్చిపోయిన తర్వాత, జంగంతా అట్లా వాయిస్తారు. అట్లా వాయించడానికే ప్రయత్నం చేస్తుంటారు శిష్యులు. రకరకాల శిష్యులు చూస్తూ ఉంటాం. ఇన్ని సంవత్సరాలు తిరుగుతూ ఉంటే, ఇన్ని సంవత్సరాలు ఆశ్రమం పెడితే ఎవరెంత ఉన్నారో తెలియదా? అంత మాత్రం తెలియకపోతే ఎందుకండి ఈ ప్రచారం? అందువలన రమణ భగవాన్లు వారి 16వ సంవత్సరంలో ఒక అద్భుత సంఘటన జరిగింది. అప్పుడే వారు ఆత్మసాక్షాత్కారాన్ని పొందారు. తర్వాత చేసిన తపస్సు రాగాడంబరం, జగత్తు యొక్క ఆదర్శం కొరకు. ఇలా తపస్సు చేస్తే గాని మీరు కృతకృత్యులు కారు అని చేయడం అని జగత్తులకు చెప్పడానికి ఆదర్శ పురుషుడుగా, ఆదర్శ మహాపురుషుడుగా ఉండడానికి తపస్సు చేశారు. మరి 16వ సంవత్సరంలో ఆత్మసాక్షాత్కారం అయింది. అది ఎట్లయింది అంటే, ప్రక్కన ఉన్నటువంటి ఒకడు చచ్చిపోయాడు, వాడు ఏడుస్తున్నారు. ఈయనకప్పుడు 16 సంవత్సరాల వయస్సు. చావంటే ఏమిటి అని అనుమానం కలిగింది ఆయనకు. చావంటే ఏమిటి వెళ్ళి చూచాడు. వాడు నిలబడి ఏడుస్తున్నారు అందరూ. ఇంకేం చేస్తారో చూద్దాం అనుకున్నాడు. ఇదివరకు మాట్లాడినవాడు, ఇదివరకు విన్నవాడు, ఇదివరకు చూసినవాడు
ఇదివరకు బాగా కంచాలు కొద్ది తిన్నవాడు శుభ్రంగా, ఇప్పుడు ఏమి లేదు పడి ఉన్నాడు. ఏం పోయింది ఇక్కడ అని ఆలోచించాడు. ఏదో ఒక వస్తువు ఉండాలి, ఆ వస్తువు లేచిపోయి ఉండాలి. అందువల్ల శరీరం ఇలా పడిపోయింది, తేజస్సు లేకుండా పోయింది, చలనం లేకుండా పోయింది, రాయవలే రప్పవలే పొయ్యవలే ఉంది అనుకున్నారు. ఏం చేస్తారో చూద్దాం అనుకున్నారు. అక్కడ ఉన్నటువంటి పెద్దలు శవాన్ని చూడకూడదని చెప్పినా ఈ బాలుడు వెళ్ళాడు. ఆ శరీరాన్ని బాగా కట్టారు, పాడ మీద పడేసి కట్టారు. నలుగురు మోసుకొని వెళుతూ ఉన్నారు. ఏం చేస్తారో చూద్దాం, ఇతనికి సావంటే తెలియదు కదా, చిన్న బాలుడు. వెంటనే వెళ్ళాడు, శ్మశానం చేర్చారు, అక్కడ తగలబెట్టారు ఆ శరీరాన్ని. అది కూడా చూస్తున్నాడు. ఆయుర్దాయం తీర్తే ఈ శరీరం తగలబడుతుంది. ఆ శ్మశానం చూస్తే ప్రతివాడికి వైరాగ్యం కలుగుతుంది. నిన్న ఉన్నవాడు దండెడు కట్టెల్లో తగలబడుతున్నాడు, మన స్థితి కూడా ఇంతేను, ఎందుకబ్బా ఇంత ఆశ, ఎందుకబ్బా కామక్రోధాదులు అనుకుంటారు. అక్కడ ఇంటికి మరగాడా మళ్ళీ మాయంతా ఆవరిస్తుంది, పోతుంది వైరాగ్యం. శ్మశాన వైరాగ్యం అంటారు, పురాణ వైరాగ్యం. పురాణం విన్నప్పుడు భక్తి కలిగి ఉందా, వైరాగ్యం కలిగి ఉందా, ఈ లోకంలో ఉండేది 3 నాళ్లే అని కలుగుతుంది. మళ్ళీ కిందికి వెళ్ళడానికి ప్రారంభించారా, వెళ్ళిపోతుంది, గాలికి వెళ్ళిపోతుంది. అంత వైరాగ్యం కూడా ఉండదు. ప్రసూతి వైరాగ్యం, బిడ్డను కనేటప్పుడు బాధపడుతుందా, ఇంకా భర్త మొహం చూడకూడదు అంటుంది, అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలే. ఇటువంటి వైరాగ్యాలు, శ్మశాన వైరాగ్యం, పురాణ వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, ఇటువంటి వైరాగ్యాలు చెప్పుకుంటూ వచ్చారు. నిలిచే వైరాగ్యాలు కాదవి. వైరాగ్యం ఉంటేనే ఆశ్రమాల్లో నివసించడానికి నియమాలు ఉండాలి, వైరాగ్యం ఉండాలి, భగవంతుని నమ్ముకొని ఉండాలి. ఇటు సంసారం, ఇటు వేదాంతం అంటే రామకృష్ణ పరమహంసుల వారు చెప్పారు, 2 పడవల్లో కాలు పెట్టడం అని. ఈ పడవ ఇలా వెళితే, ఈ పడవ ఇలా వెళితే మధ్యకు చీల్చుకుపోతాడు వాడు. అందువల్ల ఒకదాని మీద కాలు పెట్టండి అన్నారు రామకృష్ణ పరమహంసుల వారు. ఇటు సంసారమో అటు భగవంతుడు, 2 చేస్తామంటే 2 పడవలు కాలు పెట్టేంత వరకు ఉంటుంది. ఆ పడవలు ఏమవుతాయి, కట్టబడి ఉండలేదుగా, ఈ విధంగా వీడు ఆ విధంగా వీడేమవుతాడు, నలుగురు మధ్యకు చీల్చబడతాడు. అందువలన ఇక్కడ ముఖ్యాతి ముఖ్యంగా చూచారు, శరీరం తగలబడింది, నేను అనే వస్తుంది ఆత్మ. ఏది ఇదివరకు ఉన్నదో, ఏది వెళ్ళిపోయినదో, ఏది నా యందు ఉన్నదో అటువంటి ఆత్మను తెలుసుకోవాలి అన్నాడు. మర్నాడు శవక్రీడ జరుపుదామనుకున్నాడు ఆయన. గది తలుపేశాడు. శవ ఏ విధంగా శరీరం అంతా నిక్కబడుచుకొని ఉన్నదో ఆ శవం వల్లే ఆయన పడుకున్నాడు. శరీరం అంతా నీళ్లు వేటట్టు చేసేసాడు. దానిలో ఆయనకు సవికల్ప సమాధి కలిగింది. తన శరీరాన్ని కూడా శ్మశానం చేర్చినట్టు, అక్కడ తగలబెట్టినట్టు కలిగింది. శరీరం తగలబడ్డా ఆత్మ తగలబడలేదు, అహం ప్రజ్ఞ ఉంది అని అనుభవాన్ని పొందాడు ఆయన 16వ సంవత్సరంలోనే. ఇంతలో అన్నగారు అన్నారు, ఏరా మూర్ఖుడా, విద్యా గంధం అంటే నీకు ఇష్టం లేదు, విద్య అంటే ఇష్టం లేదు, మనవారంతా మహాపండితులు, ఏదో ధ్యానం అంటావు, తపస్సు అంటావు, నీ తపస్సును నీ ధ్యానాన్ని కొండగుహల్లోనూ అరణ్యంలోనూ జరుపుకో అని తిట్టాడు. భగవంతుడు పలికించాడు ఈ విషయాలు. తప్పకుండా నేను గృహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఏ విధంగా వెళ్ళాలంటే ఆ పాత పటం చూచాడు, రైల్వే రూట్ ఉన్నటువంటి పటం చూచాడు. చూస్తే తిరువన్నామలకు తిన్నగా ట్రైన్ లేదనుకున్నాడు ఆయన. సరే కొంతవరకు వెళ్ళదామని నిర్ణయించుకున్నాడు. డబ్బు ఏ విధంగా దొరుకుతుంది తనకు? అన్నాడు, నేను కాలేజీలో చదువుతున్నాను కదా, నా జీతం ఆ పెట్లో ఉంది, తీసుకుపోయి కట్టన్నాడు. ఆ భగవంతుడు డబ్బు కూడా ఇచ్చారనుకున్నాడు ఆయన. వెళ్ళాడు, ఆయన కావలసినంత తీసుకున్నాడు.
చీటీ రాశాడు, నేను నా తండ్రిని వెతకుచూ సర్వమును పరిచయిస్తున్నాను. తండ్రి అంటే జగత్పిత భగవంతుడు. తండ్రి సుందరమయ్య ఇదివరకే గతించాడు. ఇప్పుడు తండ్రి అంటే పితాహమస్య జగత, జగత్తునకు తండ్రి, జగత్పిత. ఆ పరమాత్మను వెతకడానికి నేను గృహాన్ని వదిలిపెడుతున్నాను. మొదటి సెంటెన్స్ రాశారు. నేను అంటే అహంకారం వచ్చిందని తెలుసుకున్నారు ఆయన. ఇది మంచి పని ఎందు ప్రవేశించి ఉన్నది. అప్పుడే వేరు చేశారు దేహానికి ఆత్మకు. ఇది మంచి పని ఎందు ప్రవేశించి ఉన్నది. దీనిని వెదకుటకై ద్రవ్యము వ్యయము చేయవలదు. దీన్ని వెతుకుతూ డబ్బు ఖర్చు పెట్టద్దు, వచ్చే సంకల్పం లేదు. తపస్సిద్ధి పొందాలి, నేను అందుకొరకు వెళ్తున్నాను అని చెప్పి రాసిపెట్టి ఆ ఉత్తరం కూడా జాగ్రత్తగా ఒక ఫ్రేమ్లో వేసి రమణాశ్రమంలో పెట్టారు. వారు ఆనాడు రాసిన ఉత్తరం, అన్నకు రాసిన ఉత్తరం. వెళ్ళడం ఒక గ్రామానికి వెళ్ళారు. ఆనాడు కృష్ణాష్టమి. ఒకరింటికి వెళ్ళారు, ముద్దు కృష్ణ భాగవతార్ వారింటికి వెళ్ళారు. ఆయన కృష్ణుడే వచ్చాడు మా ఇంటికి అనుకున్నారు ఇది దంపతులు. చలిదన్నం పెట్టిందా, మధ్యాహ్నం అన్నీ చేస్తాను, కృష్ణాష్టమి ఇవాళ కానీ పిండి వంటలన్నీ చెయ్యాలి, మధ్యాహ్నం భోజనం పెడతాను నాయన అని బాగా ఆదరించింది. అక్కడికి వెళ్ళి తిండివనం జ్ఞాపకం వచ్చింది. తిండివనం వెళ్ళేసరికి డబ్బంతా అయిపోయింది. ఇంకెట్లా అంటే కర్ణకుండలాలు ఉన్నాయి, అవి కుదువ వెళ్దాం అనుకున్నారు. కుదువ అని కొంతమంది, తాకట్టు అని కొంతమంది అంటారు. ఇచ్చి డబ్బు తీసుకోవడం. ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఇదిగో ఈ బంగారు ఆభరణం తీసుకోండి, 4 రూపాయలు ఇవ్వండి. 4 రూపాయలు కాదు, అవి 200 రూపాయలు చేసేటటువంటివి. 4 రూపాయలు ఇవ్వండి, నేను తిరువణామల వెళుతున్నాను, మళ్ళీ వచ్చి మీ అప్పు తీర్చుకుంటాను అని నచ్చ చెప్పారు ఆయన. అప్పు తీర్చుకునేటటువంటిది లేడు ఆయనకు. తపస్సు చేశాడని వెళ్ళిపోతున్నారు ఆయన. వీళ్ళు అప్పు తీరుస్తారా? అట్లా బాగా వ్యవహారం చేసేటప్పుడు పకడ్బందీగా ఉంటే గాని, సక్రమంగా ఉంటే నమ్మడుగా మళ్ళీ వచ్చి తీసుకుంటాను నేను అని చెప్పి 4 రూపాయలు తీసుకున్నారు. తీసుకొని వెళ్ళిపోయినారు. తిరువణామలై వెళ్ళిపోయినారు, అరుణాచలం వెళ్ళిపోయినారు. ఆయన 16వ సంవత్సరం వయస్సులో 16-17 సంధి సమయంలో 16 ఏళ్ళకి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. ఇన్ని 16లు మళ్ళబడ్డాయి చూడండి మీకు. ముసలి వాళ్ళు ఉన్నారు. ఏమైనా ఇల్లు వదిలిపెట్టాలని ఉందా? బురదే బాగుంది, పందికి బురదే బాగుంటుంది. ఎన్ని మడతలు పడ్డాయి చూడండి. 16 ఎన్నో 90 ఏళ్ల వాళ్ళు ఉన్నారు, 50 ఏళ్ల వాళ్ళు ఉన్నారు, 40 ఏళ్ల వాళ్ళు ఉన్నారు. చూస్తుండే, అందరినీ చూస్తే తెలుస్తుండే మన వయస్సు. ముఖం చూస్తే వయస్సు తెలుస్తుందన్నారు. ఎంత భర్తపడ్డా గృహాన్ని వదిలిపెట్టడంలే. బాగుంది, ఇదే బాగుంది. జిడ్డురా ఆవదపు జిడ్డురా సంసారము జిడ్డురా అని పాడేది ఆయన. చదువు వీరాశర్మ గారని ఉండేవారు. సంసారం ఏంటి? జిడ్డురా ఆవదపు జిడ్డు. కొబ్బరి నూనె కాదు, వదులుతుంది కొబ్బరి నూనె. నువ్వుల నూనె అయితే వదిలిపోతుంది, శనగ నూనె కానీ ఆవదా వదలండి జిడ్డు. సంసారం జిడ్డురా ఆవదపు జిడ్డురా హేరెండ తైలం జిడ్డురా అని పాడేది ఆయన ఉపన్యాసాల్లో. జిడ్డు వదులుతుంది, అది ఇప్పటికే వదలదు. ఆవదం సాధారణంగా అంటుకుందంటే వదలదు. వదిలినా ఇంకా వాసన ఉంటూనే ఉంటుంది. పరమశ చెప్పినట్టు ఉల్లిపాయలన్నీ ఒక పెట్లో వేస్తే అయిపోయినా వాసన మాత్రం మాండు. బ్రిటిష్ వాళ్ళు పోయినా ఇంగ్లీష్ వాళ్ళు మాత్రం వ్యామోహం మాత్రం తగ్గిపోలేదు మన దేశంలో. అందువల్ల సంసారం జిడ్డు, వదలలేని జిడ్డుది. ఎవరికో వైరాగ్యం కలిగితే వస్తారు 100 కోటికి ఒకరు, మనింగా రారు. ఇదే బాగుంది, ఇదే బాగుంది. తండ్రి బురద మెచ్చు పన్నీరు మెచ్చురా విశ్వరాభిరామ వినురవేమ అన్నాడు ఆయన. పతికి బురద ఇష్టం కానీ పన్నీరులో కూర్చోబెట్టారే అది ఉండదు. ఆధ్యాత్మికంగా మనికి రాదు. సంసారమే, చచ్చిందాకా సంసారమే. వెళ్ళిపోయినారు ఆయన. అఖండ తపస్సు చేశారు.
మొదట 1000 గాళ్ళ మండపం ఉంది, 1000 స్తంభాల మండపం. అక్కడ కూర్చున్నారు తపస్సు చేయడానికి. తుంటరి బాలురు రాడు వేయడం ప్రారంభించారు ఆయన మీద. తపస్సులకు భంగం కలిగింది. చూచారు ఎక్కడా అని. అక్కడేదో గుహ కనిపించింది, పాతాళలింగ గుహ. ఒక శివలింగ ప్రతిష్ఠ కూడా అయింది. ముందు నంది కూడా ఉంది. ఎన్ని శతాబ్దాలైందో శుభ్రం చేసి. అక్కడ ఈ కంటిరీగలు, తేళ్లు, ఇవన్నీ విషక్రిములన్నీ కూడా స్థానం ఏర్పరచుకొని ఉన్నాయి. నేను లోపలికి వెళ్ళాడు. శివలింగం వెనక కూర్చున్నారు, తపస్సు చేయడానికి ప్రారంభించాడు. సంతోషించాయి అవి. మనకు ఆహారం దొరికింది కదా అని తొడకింది భాగం చేరి చర్మం అంతా తినేశాయి, మాంసం అంతా తినేశాయి, ఎముకలు ఉండేటట్టు చేసేసాయి 2 కాళ్ళు కూడా. వాల్మీకి తపస్సు చేశాడంటే పుట్టలు పెట్టినట్టు తపస్సు చేశాడు. ఈయన అలా కాదు. ఒక్కొక్క తేలు కుట్టిందంటే ఎంత బాధగా ఉంటుంది. కొండకంత్రీగలు ఉన్నాయి, కుడితే చాలు పరలోకానికి వెళ్ళిపోవాల్సిందే. కుట్టడంతో బ్రహ్మకపాలం ఎక్కుతుంది విషం. అటువంటి విషక్రిములు అవన్నీ కూడా తొడకింది భాగం చేరి కుట్టడం ప్రారంభించాయి. ఏమి చలించలే ఆయన. దోమ కుట్టి చెప్తారు మన వాళ్ళు. అటువంటి విషక్రిములు కుట్టినా ఏమి చలించలేదు. అప్పుడు అరుణాచలేశ్వరుడు ఒక మొదలియారితో చెప్పాడు, ఒక మహానుభావుడు తపస్సు చేస్తున్నాడు, ఆయన శరీరాన్ని కాపాడండి, బయటికి తీసుకురండి అని ఒక మొదలయ్యారితో అరుణాచలేశ్వరుడు చెప్పాడు. కల్లో కనిపించి శేషాద్రి స్వామి వారితో కూడా చెప్పారు. 2 వచ్చారు, చూచారు. నేను అఖండ తపస్సు చేస్తున్నాడు, దేహస్మృతి లేదు, బ్రహ్మలీనుడై ఉన్నాడు, బ్రహ్మ నిర్వాణములు పొంది ఉన్నాడు, అఖండ నిర్వికల్ప సమాధి, చరమస్థితి, ఆనంద స్థితి. సరే, వారు పట్టి బయటికి తీసుకొచ్చారు. అది తెలియదు ఆయనకు. ఒక మామిడి వనం ఉంది, అక్కడ కూర్చోబెట్టారు, చిన్న మంచె వేశారు. ఆ తదేహస్మృతి లేకుండా అఖండ తపస్సు, ఘోర తపస్సు చేసినటువంటి మహాపురుషులు దేహం లక్ష్య పెట్టకుండా రమణ భగవానులు. దాని తర్వాత గురుమూర్తంలో విరూపాక్ష గుహలో, మామిడి చెట్టు గుహలో, అనేక గుహల్లో వారు తపస్సు చేశారు. జనం వచ్చేసరికి మా స్థలం మార్చేసేవారు. తర్వాత తల్లి వచ్చింది. తల్లి చనిపోయినప్పుడు ఇంటికి తీసుకొచ్చారు. కొండ మీద ఖండాశ్రమంలో ఉండేవారు. తల్లి చనిపోయిన తర్వాత క్రిందికి తీసుకొచ్చారు. తల్లి ఆ శవమును తీసుకొస్తూ ఉంటే ఆయన ముందు పెడుతున్నారు రమణ భగవానుడు. ఓ చోట కూర్చున్నారు. ఇక్కడ సమాధి చేయాలి అని తెలుసుకున్నారు. ఆ స్థలం అనేది కాదు, ఆయన కూర్చున్నారు అంతే. అక్కడ సమాధి చేశారు. వారు అక్కడే ఉన్నారు. బ్రహ్మాండంగా రమణాశ్రమం ఏర్పడింది. అది శ్మశానం. ఎక్కడ ఉంటాడో శివుడు శ్మశానవాసి, శ్మశానంలో ఉంటాడు. పరమశివుని అవతారం కదా, అందువల్ల శ్మశానంలోనే ఉన్నాడు ఆయన. అదే రమణాశ్రమం, జగత్ ప్రసిద్ధమైన రమణాశ్రమం. 1932లో రమణాశ్రమం వెళ్ళాం. మొదట వారి అనుగ్రహం లభించలేదు, మాట్లాడలేదు ఆయన. తర్వాత 2-3 దినాలు అయిన తర్వాత కేవలం దగ్గరికి వెళ్ళగా అనుగ్రహించారు. మా నాయన గారి పేరు రమణాశ్రమం అంతా మొదలుపోతుంది. ఆ నిరంజనానంద స్వామి అడిగారు, చిన్నస్వామి నువ్వు ఎవడో అని. ఫలాని వారి పుత్రుడు అప్పుడు సన్నిహించలేదు మేము అని చెప్పడంతో గబగబా చేయబట్టుకోవడం తీసుకొచ్చి రమణ మహర్షుల వారితో మన శాస్త్రి గారు పెళ్ళే అన్నారు. పెళ్ళి అంటే అరవంలో పుత్రుడు అని అర్థం. నాకు ఇది వరకే తెలుసుకోమన్నారు రమణ మహర్షుల వారు. అప్పటి నుంచి చనువు ఏర్పడింది. అప్పటి నుంచి వారు నివసించే హాల్లోని పనుండే భాగ్యం ఏర్పడింది. తర్వాత జనం ఎక్కువయ్యే కొంది వేరే అతిథి గృహాలు కట్టేశారు. వారు పనుండే స్థలంలో ఎవరిని
పొలవడానికి వీలు లేకుండా చేసేసారు. నియమాలు ఎక్కువైపోయినాయి. 2-3 దినాలు అయ్యేసరికి వారి శిష్యులు ఎక్కడికో వెళుతున్నారు. ఎక్కడికి వెళుతున్నారా అని మేము అనుగమించాం. ఫారో అయినా అంటే వారు వెంట వెళ్ళాం. సరే, అక్కడికి వెళ్ళి వారు చేసేది ఏమిటంటే ఈ 200-300 మందికి సరిపోయేటువంటి కూరలన్నీ తరుగుతారు రావణ భగవాను. వారు తరిగితే అందరూ చుట్టూ కూర్చొని శిష్యులంతా కూడా తరుగుతారు. అప్పుడు వేదాంతం చెబుతూ ఉంటారు అందరికీ. ఆ సన్నివేశం, ఆ సందర్భం, ఆ సమావేశం అది అద్భుతమైన సమావేశం. దేవతలు కాదు, ఋషీశ్వరుల మహాసభని రమణ భగవాన్ చుట్టూ కూర్చొని కూరలు తరగడం అంటే అది ఎంత అదృష్టం ఉండాలి. ఎక్కడికి వెళుతున్నారో 2-3 దినాల వరకు తెలియదు. దాని తర్వాత వారిని అనుసరించి వెళితే ఓ చోటుకు వెళ్ళి అందరూ కూర్చున్నారు, కూరలన్నీ తరుగుతున్నారు. 2 దినాలు అయిన తర్వాత స్వామి ఘోరంగా ఉంటుంది పీఠ, ఆ పీఠ కత్తి ఇప్పించండి, నేను తరుగుతాను అని వారిని ప్రార్థిస్తే ఇంట్లో తరగడం అలవాటు ఉంది అని అడిగారు ఆయన. లేదు అంటే ఇక్కడ మాత్రం ఎందుకంటారు. అది వారు వేసే బ్రహ్మాస్త్రం. మొదటి రోజు ఊరుకుండి తర్వాత వారిని ప్రార్థించగా ఒక పీఠ కత్తి ఇచ్చారు. దాంతో తరగడం ప్రారంభిస్తే నీ చేతగాడు కదా అందుకనే వద్దన్నా అన్నారు. అని ఏమి పొరపాటు వచ్చింది అంటే ఒక ముక్క పెద్దది తరుగుతావు, ఒకటి చిన్నది తరుగుతావు. పెద్దది ఉడకదు, చిన్నది ఉడికిపోతుంది. అంతా సమానంగా తరగాలి అన్నారు. ఎంతో వేదాంతం ఉన్నది దానిలో. సమానంగా తరగాలి, సమానంగా చెయ్యాలి. సమహ అంటే పరబ్రహ్మ అని అర్థం. చిన్న చిన్న ముక్కల్లో కూడా వేదాంతం ఉంది. వాళ్ళు చెప్పే దానిలో అన్ని సమానం తరగడం ప్రారంభించాం. ఒకనాడు వంకాయ రాశిగా పోశారు. వంకాయ వేదాంతం చెప్తాను అన్నారు. అందుకనండి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది అన్నాం మేము. చెప్పారు వంకాయలో గ్రహింపదగింది ఉంది, విడవదగింది ఉంది. ఆ తొడిమ విడవదగింది, ఈ వంకాయ తినతగింది. ఆ తొడిమతో తిన్నారా మీరు? పర్వకాన్ని ఇవ్వవలసిందే. ఆ ఈయన దానిలో తొక్క కూడా తీసుకొత్తమని తింటారు, కానీ ఆ ఈయన తినకూడదు. గొంతులోకి వెళ్ళిందంటే త్వరగా టికెట్ పుచ్చుకోవాలి. ఆ ఈయన తీసేయాలి. ఆ ఈయనే అహంకారం, ఆ ఈయనే మాయ, ఆ ఈయనే జీవత్వం. అది బ్రహ్మత్వానికి అంటుకొని ఉంది. ఈ బ్రహ్మత్వం అనే వంకాయకు అంటుకొని ఉంది. దాన్ని తీసేసి తినాలా? దాన్ని తీసేస్తే గాని బ్రహ్మ పదార్థాన్ని అనుభవించడానికి వీలు లేదు. అఖండ తపస్సు చేత అని బోధించారు. ప్రధానంలో పరమాత్మను చూసే మహాపురుషుడు. భోజనం అడిగాం. స్కందాశ్రమం వెళ్ళేటటువంటి దారిలో ఒక దారి స్కందాశ్రమం వెళ్తుంది, ఒక దారి క్రిందికే వెళ్తుంది. స్వామి ఎవరైనా బ్రహ్మచారిని పంపించండి, సరిగా తీసుకెళ్లి అక్కడ చూపిస్తాడు అంటే దగ్గర ఎర్ర కుక్క కూర్చోవద్దు, రే పోరా చూపించరా అన్న. జంతువులు కూడా మహాత్ముల ఆజ్ఞను పరిపాలిస్తాయి. ఆ కుక్క వెంటనే బయలుదేరింది. రమణ మహర్షుల వారు ఇప్పుడు చూపించు అని ఆ కుక్కను ఆజ్ఞాపించారో ఆ కుక్క వెళుతుంటే దాని వెంటనే వెళ్ళాం. సరిగా తీసుకువెళ్ళింది. వస్తున్నావా లేదా చూసేది. భాష ఒకటి లేదు, అభినయం అంతా ఉంది. ఎంతో వారి ఆజ్ఞను పరిపాలిస్తూ సక్రమంగా తీసుకువెళ్తూ స్కందాశ్రమం వెళ్ళి పిట్టనే చూచిరమ్మన్నది. ఇంకా చూచి వచ్చిన తర్వాత మరలా తీసుకొచ్చి రమణ మహర్షుల వారి దగ్గరికి వదిలిపెట్టింది. అహింసా ప్రతిష్టాయాం వైరత్యాగ. అహింసా వ్రతనిష్ఠులు సన్నిధానంలో పరస్పర విరోధం కలిగినటువంటి జంతువులు కూడా విహితం కలిగి ఉంటాయి, స్నేహం కలిగి ఉంటాయి. పులిని మేకను ఒక చోట నీరు త్రాగించేటటువంటి వారు మహర్షులు. ఓ పర్యాయం వెళ్ళేసరికి నెమలి పింఛం విప్పి ఆడుతున్నది, పాము పడగ విప్పి ఆడుతున్నది. రెంటికి విరోధం. కానీ వారి సన్నిధానంలో ఇది పడగ విప్పి ఆడుతున్నది, పాము పడగ విప్పి ఆడుతున్నది, నెమలి పింఛం విప్పి నాట్యం చేస్తుంది. అటువంటిది వారి శక్తి, ఇది మహాశక్తి. ఈ విధంగా వారి సన్నిధానంలో ఎన్నో అనుభవాలు పొందాం. అవన్నీ కూడా
స్మృతులు రాయమని ఒక ఆయన డబ్బిచ్చాడు. అది కొంత రాశాము, కొంత రాయవలసి ఉంది. అది అడుగుతూ ఉంటాడు, ఎప్పుడండి అది వచ్చేది అని. డబ్బిచ్చిన వారికి అధికారం ఉంటుంది కదా, డబ్బు ఒకదానికి తీసుకున్నామంటే మనకు లొంగు ఉండవలసిందే. అవుతున్నదండి, దేహం ఆరోగ్యంగా లేదు, ప్రచారం ఒకటి అవుతుందని చెప్పి పూర్తి చేయాలి. ఈసారి వెళ్ళినప్పుడైనా అది రమణ స్మృతులు, రమణానుగ్రహం అని పేరు పెట్టాము దానికి. ఈ విధంగా వారి సన్నిధానంలో బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఉంటే ఒక పటం ఒకటి చూస్తూ ఉన్నాం వారి సన్నిధానంలో. వారి యొక్క 21వ సంవత్సరం తీసిన ఫోటో అది. ఏం చూస్తున్నా అన్నారు. ఆ పటంలో దృష్టి ఎంత తీవ్రంగా ఉందండి, తపస్సు ఎంత తీక్షణంగా ఉంది, ఎంత వేంద్రంగా ఉంది ఆ చూపు. అంటే ఇంతకుముందు చూస్తుంటే నువ్వు భయపడేవాడు అన్నారు ఆయన. 16వ సంవత్సరంలో వచ్చారు, 21వ సంవత్సరంలో ఫోటో తీశారు. ఆ 5 సంవత్సరాలు కూడా వారు తపోనిష్టలో ఉంటే, ఈ సురోజములన్నీ జడలు కట్టుకుని ఉంటే, వారు ఒక రాయో చెట్టో అనుకొని పిట్టలు గూళ్ళు పెట్టాయట. పిట్టలు వచ్చి ఎక్కడెక్కడి నుంచో గడ్డి గార్డెన్ తీసుకొచ్చి పెట్టి వారి జటాచోట దానిలో గుడ్లు పెట్టాయట. మనిషి అనుకోలేదు, ఒక చెట్టు అనుకున్నాయి. అలా నిశ్చలంగా ఉండేవారన్నమాట. ఇటువంటి స్థితి నాకు ఎప్పుడు కలుగుతుందో అని భర్తృహరి దుఃఖపడ్డాడు. అందువలన అంత ఆనంద స్థితి వారిది. వారి దృష్టే చాలు. కోపం వచ్చిందే వారికి, ఇక అపరుద్ధుడు కంటి నుంచి తేజస్సు వస్తుంది, అగ్ని వస్తుంది. ఈ విధంగా రమణ భగవాన్లకు రామకృష్ణ పరమహంసుల వలె సమాధి కలిగించే శక్తి ఉందా అనుకున్నాం. ఒక పర్యాయం వెంటనే ఓ తన్మయత్వం వచ్చి వారి చెయ్యి వచ్చి, దూరంగానే కూర్చొని ఉన్నాం, వారి చెయ్యి వచ్చి శిరస్సు మీద ఆడింది. దాంతో అఖండమైనటువంటి సమాధి స్థితి కలిగింది. అటు స్థితిని కలిగించేటటువంటి వారు సద్గురువులు. స్వామి నమస్తే నతలోక బంధో కారుణ్య సింధో పతితం భవాబ్ధౌ మాముద్ధర ఆత్మీయ కటాక్ష దృష్ట్యా రుజ్వాతి కారుణ్య సుధాభివృష్ట్యా. సద్గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు గుడ్ మార్నింగ్ అనకూడదు, సలాం పెట్టకూడదు. ప్రణిపాతైన కర్ర ఉన్నట్టుగా సాష్టాంగ నమస్కారం చేయాలి. ఆశ్రయించిన వారి యొక్క బంధువులు మీరు. కారుణ్య సింధో, కరుణలో సముద్రం వంటి వారు. ఒక బావి వంటి వారు కాదు, కోనేటి వంటి వారు కాదు, సరస్సు వంటి వారు కూడా కాదు, నదుల వంటి వారు కూడా కాదు. అపారమైన సముద్రం వంటి వారు, అంత దయగలవారు. రమణ మహర్షుల వారి దయ ఇంత అంతా కాదు. పతితం భవాబ్ధం, నేను ఈ సంసారం అనే సముద్రంలో పడి ఉన్నాను. మాముద్ధర, నన్ను ఉద్ధరించండి. ఆత్మీయ కటాక్ష దృష్ట్యా, మీ యొక్క కృపా కటాక్షంతో కూడినటువంటి చావుని చూపు నా వైపు పరపండి. రుజ్వానతి కారుణ్య సుధాభివృష్ట్య, మీ అనుగ్రహం అనే వర్షము నా మీద కురిపించండి, అప్పుడే నా అజ్ఞానం తొలగుతుంది అని ప్రార్థించాలి. గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు జెండా బొంగులాగా నిలబడకూడదు, అహంకారం పనికిరాదు. ఒకప్పుడు ఒకడు వచ్చాడు, మేము అతిథి గృహంలో ఉన్నాం, రమణ మహర్షి వారిని పరీక్షించడానికి వచ్చానన్నాడు వాడు. ఆయన కొమ్ము వచ్చిందే, ఏందో అందరూ పిచ్చివాడంతా చేరి మహర్షి అంటున్నారు, భగవాన్ అంటున్నారు. ఆయన దండం పెట్టను, ఆయన గొప్పవాడుగా చూడను, ఎందుకు వచ్చావా అటువంటి వాడు పరీక్షించడానికి వచ్చాను అన్నాడు. అయితే నువ్వు దండం పెట్టావా? పెట్టను, నేను వర్తావు, నా నియమం చేసుకున్నా, నిశ్చయం చేసుకున్నా అన్నాడు. సరే 3 గంటలు అయింది, రమణ మహర్షి వారి దర్శనంలో కాలం అయింది. అందరం బాయ్ వాడు ముందు ఉన్నాడు, మేము వెనక్కి వస్తున్నాం. వేడి వాడే పడ్డాడు, నమస్కారం చేశాడు. యువతలకు వచ్చిన తర్వాత అడిగా, ఏమయ్యా దండం పెట్టనంటివి, పడి నమస్కారం చేశావంటే ఆ శక్తి ఎటువంటిది,
అఖండ శక్తి, తపశక్తి లొంగదీసిందండి, నన్ను పడుకోబెట్టేసింది బాగా. మహాత్ముల శక్తి అటువంటిది. ఎటువంటి వారిని లోపరుచుకుంటుంది, ఎటువంటి దుర్మార్గులైనా పవిత్రం చేస్తుంది. నా దర్శనానికి వచ్చేవారు రమణ మహర్షుల వారు ప్రతిజ్ఞ చేసి చెప్పారు, నా దర్శనానికి వచ్చేవారు నాస్తికులు అయితే ఆస్తికులు అవుతారు, ఆస్తికులుగా వస్తే భక్తులు అవుతారు, భక్తులుగా వస్తే జ్ఞానులు అవుతారు అని అభయం ఇచ్చారు రమణ భగవానుడు. నాస్తికులుగా నా దర్శనానికి వచ్చారా వాళ్ళు ఆస్తికులు, దేవుడు ఉండేవాళ్ళు, వేదాలు నమ్మేవాళ్ళు అవుతారు. ఆస్తి భగవంతుడు ఉన్నాడు అనేవారుగా వచ్చారా మంచి భక్తులు అవుతారు. ప్రహ్లాదులు వంటి నారదుల వంటి భక్తులు అవుతారు. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుఖ శౌనక భీష్మదాల్వ్యాం రుక్మాంగదార్జున వశిష్ఠ విభీషణాదీ ఇటువంటి మహాభక్తులు ప్రాతస్మరణీయులు. అటువంటి భక్తులు అవుతారు. భక్తులుగా నా వద్దకు వచ్చారా నిరాకారం నిర్గుణ తత్వమును ఉపాసించే పంచకోశ విచారణ చేసే జ్ఞానులు అవుతారు. పుణ్యాని మాన్ పరమ భగవతాన్ స్మరామి ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుఖ శౌనక భీష్మదాల్వ్యాన్ రుక్మాంగదార్జున వశిష్ఠ విభీషణాదీన్ పుణ్యాని మాన్ పరమ భాగవతాన్ స్మరామి. పుణ్యాత్ములు, పరమ భాగవతోత్తములు వారు, ప్రాతకాలమున స్మరించదగినటువంటి వారు. మనకు ప్రాతకాలం లేవడంతో అంటే కనిపించే ఏమిటి దయ్యాలు కనిపిస్తాయి, దేవుడు కనిపించాడు. ఇంట్లో ఉండేవాళ్ళు, ఇంట్లో ఉండే వస్తువులు అవి కనిపిస్తాయి. ఇటువంటి వాళ్ళని స్మరించాలి లేవడంతో. కొడుకు కూతురు అనుకోకూడదు, అల్లుడు ఇంకోరు బాగా అనుకోకూడదు. లేవడంతో భగవంతుని స్మరించి తర్వాత కాలు కింద పెట్టాలి. అందువల్ల ఆ విధంగా రమణ భగవాన్లు అందరి విషయం ఎట్లా ఉన్నా మాకు అంత విద్య లేకపోయినా భక్తి లేకపోయినా వారిని ఆశ్రయించడం జరిగింది. వారు అనుగ్రహించారు. ఆ అనుగ్రహ విశేషం వలన ఒకసారి కాకినాడ నుంచి వెళితే ఎంతో సంతోషించారు. మాతో 70 మంది వచ్చారు. కాకినాడలో వెళ్ళాయట, మనవాడు ఉపన్యసించాయట, వీళ్ళందరినీ కొట్టుకొచ్చాయట. అంత ఆనందం ఆయన వారికి. ఎప్పుడు సత్యం సత్యం అని పిలుస్తూ ఉండేవారు మమ్మల్ని. అది చెవున ఇప్పటికి కూడా గింగురు అని శబ్దం వినబడుతూనే ఉంది. అఖండ శక్తి స్వరూపుడు ఆయన, పరిపూర్ణుడు. ఆయన జ్ఞానియే కాదు, ఇంకా అవధూత కాదు, సాక్షాత్ భగవంతుడు. పురా కుమారిలో నామ భూత్వా బ్రాహ్మణ సత్తమ ధర్మం వేదోదితం నాద త్వం సంస్థాపితవానసి జైనైర్యాతురితే ధర్మే భగవన్ ద్రవిడేషు చ భూత్వా త్వం జ్ఞాన సంబంధ భక్తిం స్థాపితవానసి. 3 అవతారాలు 3 శ్లోకాలు రాసేశారు. మొదటి అవతారం కుమారుల భక్త అవతారం, వేదములను కర్మ మార్గమును ఉద్ధరించాడు. 2వ అవతారం జైనులు ద్రవిడ దేశంలో భక్తిని పాడు చేస్తుంటే జ్ఞాన సంబంధమూర్తిగా అవతరించి భక్తిని స్థాపించాడు. భక్తిని స్థాపించాడు కదా. అధునాత్వం మహాభాగ బ్రహ్మజ్ఞానస్య గుప్తయే శాస్త్రజ్ఞానేన సంతృప్త నిరుద్ధ శాగతోధరం. 3వ అవతారం రమణ మహర్షుల వారు అవతారం. బ్రహ్మదేవుడు చెప్పించాడు కైలాసం వచ్చి. అందరూ లేచారు కానీ నేను లేవలేదు. అందువల్ల చెప్పించాడు 3 సార్లు వీళ్ళు మానవుడే జరిగింది. అది వరవాలి. వారి యొక్క శాపం వలన మనకు రమణ మహర్షుల వారు లభించారు. ఇది 3వ అవతారం. అందువలన అటువంటి వారి నామస్మరణ చేసినా ఎంతో ఆనందం. రమణ సద్గురు రమణ సద్గురు రమణ సద్గురు స్వామినే పలకండి. రమణ సద్గురు రమణ సద్గురు రమణ సద్గురు స్వామినే. రమణ సద్గురు రమణ సద్గురు రమణ సద్గురు స్వామినే. రమణ సద్గురు రమణ సద్గురు రమణ సద్గురు స్వామినే. రమణ రమణ నిన్నే నమ్మితి ఏ నాటికైన రమణ నీ పాదమే గతి.
నాటికైన రమణ నీ పాదమే గతి రమణ రమణ నిన్నే నమ్మితి నాటికైన రమణ నీ పాదమే గతి రమణ రమణ నిన్నే నమ్మితి నాటికైన రమణ నీ పాదమే గతి భగవాన్ శ్రీ రమాదేవులకు ఇంకా 2 నిమిషాలు. ఈనాటితో మన కార్యక్రమం రమణ భగవాన్ల అనుగ్రహం వలన, సమస్త ఋషీశ్వరుల ఆశీర్వాదం వలన, మహాభక్తుల ప్రసాదం వలన ఆనందంగా, ఏ విఘ్నం లేకుండా, ఏ అంతరాయం లేకుండా, ఏ అడ్డంకు లేకుండా ఆనందంగా పరిసమాప్తి అయింది, పూర్తి అయింది. ఇక దీని మీరు శ్రవణం మననం అన్నారు. నేను చెప్పినటువంటి విషయాలన్నీ మనస్సులోకి తెచ్చుకొని, హృదయంగమం చేసుకుని, హృదయానికి పట్టేటట్టు చేసుకొని ఆ ప్రకారం నడుచుకున్నట్టయితే మోక్షం మీ దగ్గరికి వస్తుంది. మోక్షం కరతలామలగా చేతిలో ఉసిరికాయ అవుతుంది. మననం చేయమన్నారు. దానికంటే ధ్యానం, ఇది అనుష్ఠానం, ఇది ధ్యాసం, అది అంతకంటే గొప్పదన్నారు. అందువలన ఆనందంగా ప్రతి సంవత్సరం ఇక్కడికి రావడం, ఈ విధంగా ఎక్కడికి వెళ్ళినా గీతను గురించి చెప్పవాలని మా 17-18 సంవత్సరాల వయస్సులోని ప్రతిజ్ఞ చేసుకోవడం, ఆ విధంగా గీతను ప్రచారం చేసేవాడు. నాకు ఇష్టుడు 18వ అధ్యాయంలో గీతాచార్యుడు కృష్ణ పరమాత్మ చెప్పాడు, నలుగురికి చెప్పేవాడు. అంతకంటే నాకు ప్రియుడు లేడు. నచ్చతస్మాన్ మనుష్యేషు, అంతకంటే నాకు ఇష్టుడు లేడు. వారికి పుణ్యలోకాలు కాదు, ఇంకా పైలోకం కాదు, చర్మలోకం కూడా లభిస్తుంది, మోక్షం కూడా సిద్ధిస్తుంది అని చెప్పే వాక్యం మమ్మల్ని ఉత్సాహపరిచింది అన్నాడు. అందువలన ఆనాటి నుంచి ఈనాటి వరకు పరిస్థితులు ఎలా ఉన్నా, దేహం ఏ విధంగా ఉన్నా, కృష్ణ పరమాత్మ ఈ శరీరం చేత గీతా ప్రచారం చేయించుకుంటూ ఉన్నాడు. మందేం లేదు, నిమిత్త మాత్రులం. ఆ విధంగానే ఇక్కడికి రావడం. ఒకరు అన్నారు, ఇక్కడ ఉండే 15 నిమిషాలు కూడా 1 నిమిషం వరే గడిచిపోయింది అన్నారు. కాలచక్రం తిరుగుతుంది. గుక్క పెట్టి తిరిగేటటువంటి బొంగరం నిలిచి ఉన్నట్టే కనిపిస్తుంది, కాలం నిలిచి ఉన్నట్టే కనిపిస్తుంది, గడిచిపోతుంది అంతే. కాల క్రీడతి గచ్చత్యాయు, కాలం పరిగెడుతుంది, ఆటాడుతుంది, ఆయుర్దాయం తరిగిపోతుంది. బాలస్తావత్ క్రీడాసక్త, బాల్యంలో ఆడుకున్నావు, క్రీడాసక్తులు. యవ్వనంలో కామదాసుడై ఉన్నాడు. బాలస్తావత్ క్రీడాసక్త, తరుణస్తావత్ తరుణీసక్త, వృద్ధస్తావత్ చింతాసక్త. వృద్ధాప్యం వచ్చింది, అందరికీ వృద్ధాప్యం వచ్చిన వాళ్ళందరూ ఆలోచించుకోండి, చింత ప్రవేశిస్తుంది వాళ్ళలో. ఏమవుతుందో, నా దేహం ఏమవుతుందో, ఇతర దేహం ఏమవుతుందో, సంపాదించే డబ్బు ఏమవుతుందో, ఇదే చింత. దానిలో మరీ కృషించిపోతాడు. మనోరోగానికి మందు లేదు. అరే బ్రహ్మణి కోపిన ఇంకా ఎవరయ్యా, ఏ అవస్థ, బాల్యం అలా వెళ్ళిపోయింది, ఎవరి విధంగా వృద్ధాప్యం, ఇంకా ఎప్పుడు నీకు సమయం భగవంతుని ధ్యానించడానికి అంటాడు శంకరాచార్యుల వారు. అందువలన బాగా ఆనందంగా దీన్ని మననం చేసుకొని మళ్ళీ మేము వచ్చేదాకా ఇక్కి బాగా పని చేస్తూ ఉంటే మరలాకి ఇస్తే మళ్ళీ మరలా పని చేసుకుంటాం. అందువలన మన మండలి ప్రెసిడెంట్ వచ్చాడు, ఏదో మాట్లాడడానికి కాబోలు మాట్లాడతాడు, వినండి.